నమస్తే, వెల్కమ్ టు విజీస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ 65. ఇది రెస్టారెంట్ స్టైల్లో. దీన్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాము. ముందుగా నేను 400 గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మైదా, కార్న్ఫ్లోర్. వీటిని ముందుగా మనం ఎలా కలుపుకోవాలో చూద్దాము. పన్నీర్ ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే మనకు ఉప్పు, కావాల్సినంత ఉప్పు అంటే 1 స్పూన్ ఉప్పు వేసాను నేను. తర్వాత దానికి సరిపడా కారము 1.5 స్పూన్ కారం సరిపోతుంది. మనం 400 గ్రాములు తీసుకున్న పన్నీర్కు 1.5 కారం సరిపోతుంది. తర్వాత అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. తర్వాత దీంట్లోనే కార్న్ఫ్లోరు ఒక 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు. తర్వాత అలాగే మైదా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలపాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొంచెం పిండిలో కొంచెం ఫస్ట్ కలిపితే మనకు ముక్కలకు బాగా పడుతుంది. కాబట్టి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని నాకు బౌల్ సరిపోలేదు, నేను పెద్ద బౌల్లో వేస్తున్నాను. దీన్ని కొంచెం ఇలా పిండి మొత్తం కలిసేలాగా, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి పన్నీర్ కాబట్టి మనం కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోస్తూ కొద్దిగా ఇలా పోస్తూ మనం కొంచెం జారుగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం మనకు ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. అలా కొద్దిగా ఇలా కరెక్ట్గా ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా తర్వాత మనం డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి, ఎందుకంటే ఇవి హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ వేడెక్కిందో లేదో ముందుగా కొద్దిగా వేసి చూస్తున్నా. ఆయిల్ బాగా వేడెక్కింది. అప్పుడు మనం ఇది ఒక్కొక్క పన్నీర్ వేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఇది హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మనం స్టవ్ అసలు చిన్నగా చేయొద్దు, హై ఫ్లేమ్ ఉంటేనే ఇది కొంచెం మనకు క్రిస్పీ లాగా వస్తుంది. ఇలా అన్ని పన్నీరు అలాగే మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఇంకొన్ని కూడా మొత్తం పన్నీర్ వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి ఇలా ఎంత బాగా వచ్చినాయి గోల్డెన్ కలర్. ఇవి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇవి వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొంచెం వాటిని వేగాలి. కొంచెం వేపిన తర్వాత దాంట్లోనే మనం కొంచెం ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి వీటిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్, మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే సన్నగా తరిగిన ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మిరియాల పొడి 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీటిని బాగా కొంచెం కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం పెరుగును వేసుకోవాలి. కాబట్టి నేను ముందుగా ఒక 1/2 కప్పు పెరుగులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుతున్నాను. ఎందుకంటే పెరుగు మనం దాంట్లో వేయడం వల్ల విరిగిపోతుంది. కాబట్టి ఇలా కార్న్ఫ్లోర్ కలపడం వల్ల పెరుగు విరిగిపోదు, మంచి సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మనం అట్లా పెరుగులో అలా అది వేసుకోవాలి.
వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మొత్తం ఆ గ్రేవీకి మొత్తం పెరుగు పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం ఇది వేడెక్కి కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్న అవి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేయాలి. కారము దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేసింది వీడియోలో రాలేదు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కల్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. దీంట్లో నేను కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేశాను. మీ ఇష్టమైతే వేయండి, లేకపోతే అవాయిడ్ అయినా చేసుకోవచ్చు. కలరు కొంచెం రెడ్ కలర్ని కొంచెం పెరుగులో కలిపి దీంట్లో వేసాను అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా అవాయిడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో రుచిగా ఉండే ఇవి పన్నీర్ 65 రెడీ అయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.